ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 78వ కీర్తన 53వ వచనము. ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. ముందు మాట ఉంటుంది, వారు భయపడకుండా ఉండునట్లుగా దేవుడు వారిని సురక్షితముగా నడిపించెను. ఆలోచన చేయండి ప్రియులారా, ఒకరోజు 2 రోజుల ప్రయాణం కాదండి, 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణము. పగలు దేవుడు మేఘస్తంభమై, రాత్రి దేవుడు అగ్నిస్తంభమై వారి మధ్యలో ఉండి వారిని సురక్షితముగా పాలుతేళ్లు ప్రవహించు కానానులోనికి దేవుడు నడిపించున్నాడు. పగలు మేఘస్తంభం ఎందుకు అని మీరు ఆలోచన చేసినట్లయితే, ఆ మిడిల్ ఈస్ట్ దేశాల్లో అనేక దేశాలు చూడడానికి, అనేక దేశాల్లో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి అనేక మార్లు దేవుడు నడిపించున్నాడు. అందును బట్టి దేవునికే నేను స్తుతిగణ మహిమలు చెల్లిస్తున్నాను. నా యొక్క శక్తి, నా బలము కాదు, కానీ దేవుని యొక్క ఉచితమైన కృప అన్ని దేశాలు తిరగడానికి దేవుడు సహాయం చేశాడు. ఎండ చాలా తీవ్రంగా ఉంటుందండి, చాలా భయంకరంగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే, రోడ్డు మీద ఆమ్లెట్లు వేసి ఆ ఆమ్లెట్లను తీసి చూపిస్తూ ఉంటారు. యూట్యూబ్లో మీరు చూడగలిగితే ఎంత ఎక్కువ వేడి ఉందో మనం చూడగలం. యూట్యూబ్లో ఈరోజు కూడా వీడియోస్ చాలా మిడిల్ ఈస్ట్ దేశాల్లో మనకి అందుబాటులో ఉంటాయి. గమనించండి, అంత భయంకరమైన ఎండ ఉంటుంది కనుక దేవుని యొక్క చల్లని నీడలో వారిని దేవుడు నడిపించాడు. రాత్రికాల సమయంలో కూడా ప్రయాణం చేశారు. కొన్నిసార్లు అంధకారం, భయంకరమైన చీకటి ఉంటుంది ఆ ప్రాంతంలో. కనుక పగలేమో మేఘస్తంభముగా చల్లగా దేవుడు వారిని కాపాడాడు. రాత్రి ఏమో అగ్నిస్తంభమై వారికి వెలుగునిచ్చి అగ్ని కంచెను ఉంచి దేవుడు కాపాడాడు. ఆ దేవుడు ఈ రోజుటికి కూడా మనల్ని అదే రీతిగా నడిపిస్తున్నారని దేవుని సేవకుడుగా మనం చేస్తున్నాను. ఏ ప్రయాణం ప్రారంభించినా ముందు ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ ప్రయాణం అంతట్లో మీరు తోడునండి ప్రభువా అని. మేము కూడా ఎక్కడైనా ప్రయాణం ప్రారంభం అప్పుడు ప్రార్థన చేస్తామండి, తిరిగి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తాం. రీసెంట్గా నేను శ్రీశైలం ప్రాంతానికి వెళ్ళాను. దేవుని యొక్క సువార్త కొరకు సున్నుపెంట అనే ప్రాంతానికి మేము వెళ్ళాం. డోర్నాల అనే ప్రాంతం నుండి సున్నుపెంట అనే ప్రాంతానికి వెళ్ళడానికి 50 కిలోమీటర్లు ఘాట్ రోడ్ ఉంటుందండి. 1000 ఫీట్స్ హైట్ అనమాట. అక్కడికి వెళ్ళగానే 10 సంవత్సరాల ఓల్డ్ కార్ నాది. ఆ కారు చాలా ప్రాబ్లం అయింది. అయితే దేవుని కృప ఏంటో తెలుసా ప్రియులారా, ఆ కారు ఆ యొక్క ఘాట్ రోడ్లో వెళ్తున్న సమయం అంతా కూడా చాలా ఆందోళన పడ్డాం. ఎక్కడ ఆగిపోతుందో తెలియదు. ఇంకో సమస్య ఏంటి అంటే, ఇంటర్నెట్ లేదు అక్కడ, మనకి సెల్ ఫోన్ నెట్వర్క్ లేదు. మా కారు ఆగిపోయింది అని ఎవరికైనా చెప్పి సహాయం తీసుకోవడానికి కూడా అవకాశం లేదు. అక్కడక్కడ బోర్డ్స్ ఉన్నాయి, మీరు కింద దిగొద్దండి, అక్కడ క్రూర మృగాలు ఉంటాయి అనేటటువంటి సైన్ బోర్డ్స్ మాకు కనిపించాయి. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అద్భుతంగా హోటల్కి వెళ్ళేంత వరకు సహాయం చేశాడండి. హోటల్కి వెళ్ళిన తర్వాత కార్ స్టార్ట్ కాలేదు. అయితే ఆ మార్గంలో ఎక్కడైనా ఆగిపోయి ఉంటే దేవుని యొక్క కృప క్షేమంగా రావడానికి దేవుడు సహాయం చేశాడు. మళ్ళీ ఆదివారపు ఉదయకాల సమయంలో చర్చ్ సర్వీస్ అయిన తర్వాత కార్ని రిపేర్ చేసుకుని మళ్ళీ మేము తిరిగి వస్తుండగా నెల్లూరు ప్రాంతానికి వచ్చేటప్పుడు రిపేర్ అయిపోయింది. కరెక్ట్గా మేము ఓ చర్చ్ దగ్గరికి వచ్చినప్పుడు కార్ రిపేర్ అయ్యిందండి. ఆ చర్చ్ దగ్గర నుంచి మళ్ళీ కార్ స్టార్ట్ కాలేదు. ఆ నైట్ ఆ చర్చ్లో పడుకొని ఉదయకాల సమయంలో మళ్ళీ మెకానిక్ దగ్గర చూపిస్తే పెద్ద సమస్య ఉందండి అన్నాడు. కార్ని మళ్ళీ త్రోయింగ్ చేసుకుంటూ తిరుపతి తీసుకొని వచ్చాం. 60,000 అవుతుందన్నారు. కారణం ఏంటి అంటే, రేడియేటర్లో వాటర్ లేదన్నారండి. మళ్ళీ 30,000 అవుతుందన్నారు. మంచి మెకానిక్ గారు రిపేర్ చేసి 20,000 మళ్ళీ కార్ని రెడీ చేశారు. ఈ ప్రయాణం అంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఏ ప్రాంతంలో కూడా మాకు ఇబ్బంది కలగకుండా మేము చేరవలసిన ప్రతి గమ్యస్థానంలో దేవుడు తోడై ఉండి మమ్మల్ని నడిపించాడు. కారణం ఏంటి అంటే, ప్రయాణ ఆరంభంలోనూ ప్రయాణ ముగింపులోనూ మేము ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని చక్కని శ్రేష్టమైన మార్గంలో నడిపించునుగాక. ఇప్పటికే కొంతమంది అనుకొని ఉంటారు ఎక్కువ సమయం తీసేసుకున్నారని. క్షమించండి, 2 నిమిషాలే ఉండినట్లుగా ప్రయత్నం చేస్తాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు చేయించిన ప్రతి ప్రయత్నంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.